హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా ఆమ్రపాలి, తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీలు. అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్, మంచి సాంప్రదాయానికి నాంది అన్న సీఎం. ఉద్దానానికి కొత్త ఊపిరులూదిన వైఎస్ జగన్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, హాస్పిటల్ ప్రారంభం. నీటిపారుదల రంగంపై ఏపీ సర్కార్ సీతకన్ను, ప్రాజెక్టుల నిర్వహణ సరిగా లేదన్న చంద్రబాబు. ఏపీలో 10th ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, ఎన్నికల కారణంగా మార్చిలోనే నిర్వహణ. పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై ప్రధాని కీలక భేటీ, లోక్సభలో 8 మంది సిబ్బందిపై వేటు. తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. రాష్ట్రాల్లో నూతన ప్రభుత్వం కొలువు తీరాక పలు శాఖలపై సమీక్షలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా పలువురు ఐఏఎస్లకు స్థానచలనం కలిగించింది ప్రభుత్వం. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా ఆమ్రపాలిని నియమించారు. కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చిన వెంటనే ఆమెకు కీలక పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. ఇక అగ్రికల్చర్ డైరెక్టర్గా గోపికి బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి. ఆరోగ్య శాఖ కమిషనర్గా శైలజా రామయ్యర్కు కీలక బాధ్యతలు కట్టబెట్టింది తెలంగాణ సర్కార్. విద్యుత్పై స్పెషల్ ఫోకస్ పెట్టిన తెలంగాణ సీఎం ఆ శాఖలో సమూలంగా ప్రక్షాళన చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. ట్రాన్స్కో సంయుక్త ఎండీగా సందీప్ కుమార్ ఝా, ఉప ముఖ్యమంత్రి ఓఎస్డీగా కృష్ణ భాస్కర్ను నియమించారు. టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీగా ముషరఫ్ అలీకి బాధ్యతలు అప్పగించారు. ట్రాన్స్కో జేఎండీగా సందీప్ కుమార్ ఝా, టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీగా వరుణ్ రెడ్డిని నియమించారు. తెలంగాణ అసెంబ్లీ సరికొత్త చరిత్రకు నాంది పలికింది. రాష్ట్ర శాసనసభకు తొలి దళిత స్పీకర్గా ఎన్నికయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత గడ్డం ప్రసాద్ కుమార్. ప్రతిపక్ష పార్టీలు సైతం సహకరించడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన్ను అధికారికంగా ప్రకటించారు ప్రొటెం స్పీకర్. ఇక మంచి సాంప్రదాయానికి తొలి రోజే సభ నాంది పలికిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ప్రసాద్ కుమార్కు అభినందనలు తెలిపారు. ప్రసాద్ కుమార్ను స్పీకర్ స్థానం వద్దకు సీఎం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర నేతలు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు. స్పీకర్ పదవికి ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు మజ్లీస్, సిపిఐ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.
సభ్యుల ప్రమాణ స్వీకారాలు పూర్తయిన అనంతరం స్పీకర్ ఎన్నికను ప్రొటెం స్పీకర్ అధికారికంగా ప్రకటించారు. స్పీకర్ ఎన్నికకు సహకరించిన పార్టీలకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఏకగ్రీవ ఎన్నికకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని చెప్పారు. మంచి సంప్రదాయానికి సభ తొలి రోజే నాంది పలికిందని అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే సంప్రదాయం కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 3వ తెలంగాణ శాసనసభ యొక్క సభాధ్యక్షుడిగా గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఈ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి, అదేవిధంగా సిపిఐ, ఎంఐఎం పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు పలికి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి భారతీయ జనతా పార్టీని కూడా సంప్రదించడం జరిగింది. వారు కూడా పరోక్షంగా ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించారు. స్పీకర్గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు కేసీఆర్ ఆదేశాలిచ్చారని చెప్పారు. కేసీఆర్ ఆదేశాలతో ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ సహకరించిందని చెప్పారు. ఎంపీటీసీ నుంచి స్పీకర్గా ఎదిగిన గడ్డం ప్రసాద్ జీవితం స్ఫూర్తిదాయకమని కేటీఆర్ అన్నారు. ఎన్నికైన మీకు హృదయపూర్వకంగా మా పార్టీ పక్షాన, మా అందరి పక్షాన కూడా హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ, మా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు వారు వెంటనే ఒక క్షణం కూడా సంకోచించకుండా, రెండో ఆలోచన లేకుండా తప్పకుండా సహకరించవలసిందే అని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న మీ నామినేషన్లో కూడా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. మీ ఉన్నతికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మంత్రిగా ఉన్నప్పుడు గడ్డం ప్రసాద్ చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. గడ్డం ప్రసాద్తో కలిసి పనిచేసినందుకు గర్విస్తున్నానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా గడ్డం ప్రసాద్ సలహాలివ్వాలని కోరారు. ఈ రోజు నుంచి జరిగేటువంటి ఈ శాసనసభ సమావేశాల్లో చర్చలు అర్థవంతంగా ప్రజల సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి దిశగా మీరు సలహాలు, సూచనలు ఇస్తారని, ఆ దిశలోనే ఈ సభని ముందు నడుపుతారని ఆశిస్తూ, మీ ఎన్నికకి సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్స్ అందరికి కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. శాసనసభ దేవాలయం లాంటిదని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజాస్వామ్య పరిపుష్టికి ఎమ్మెల్యేలు కృషి చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభ పనిచేయాలని కూనంనేని తెలిపారు. శాసనసభ అధ్యక్షులుగా వారి విలువల్ని ఇక్కడ ప్రోగు చేసి, తద్వారా ఈ శాసనసభ నిర్వహణకు ఒక అందం, రూపం కల్పించారు. వారిని మీరు అధ్యయనం చేయాలని, వారి అడుగుజాడల్లో నడిచి శాసనసభకు మరింత వన్నీ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల ప్రస్తావన చేయటం కోసం తగు సమయాన్ని మాకు కూడా కేటాయించాలి. ఉద్దానానికి కొత్త ఊపిరులూదారు ఏపీ సీఎం వైఎస్ జగన్. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ప్రజలకు వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపారు. పలాసలో నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్తో పాటు 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించడమే కాకుండా వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు ముఖ్యమంత్రి. అదే సమయంలో విపక్షాలకు తనదైన శైలిలో చురకలంటించారు జగన్. పవన్ కంటే బర్రెలకే ఎంతో నయమంటూ సెటైర్లు వేశారు ఏపీ సీఎం. ఏళ్ల తరబడి ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. శ్రీకాకుళం జిల్లా పలాసలో 85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. అలాగే ఇక్కడి ప్రజలకు సురక్షిత నీటిని అందించే లక్ష్యంతో 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు సీఎం. ఉద్దాన
ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. 3 బ్లాకులుగా 4 అంతస్తుల్లో ఆసుపత్రి నిర్మాణం చేశారు. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్తో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. ఉద్దానం ప్రజల బాధను పాదయాత్రలో చూశానన్నారు వైఎస్ జగన్. ఇచ్చిన మాట ప్రకారం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తీసుకొచ్చామని తెలిపారాయన. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఈ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందిస్తామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడా కూడా ఆలస్యం అనేది కూడా జరగకుండా వెంటనే 85 కోట్ల రూపాయలతో పలాసలో రీసెర్చ్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి 2019 సెప్టెంబర్లో వెంటనే కార్యాచరణ రూపొందిస్తూ మంజూరు చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యను పట్టించుకోలేదని విమర్శించారు ఏపీ సీఎం. అసలు సొంత నియోజకవర్గాన్నే పట్టించుకొని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఎందుకు ఉంటుందని ఎద్దేవా చేశారు. పేదల ప్రాణాలంటే టీడీపీ అధినేతకు లెక్కే లేదని మండిపడ్డారు వైఎస్ జగన్. ఈ చంద్రబాబు నాయుడు గారికి పేదల ప్రాణాలంటే ఈ పెద్ద మనిషికి లెక్కే లేదు. ఈ పెద్ద మనిషి గురించి 4 మాటలు చెప్పాలి అని అంటే, తన సొంత నియోజకవర్గం కుప్పంకు గతంలో ఎప్పుడూ కూడా నీరిచ్చిన చరిత్రే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేదు. కుప్పంకు నీళ్లు ఇవ్వాలన్నా కూడా మళ్ళీ అది జరిగేది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. మరి సొంత నియోజకవర్గం తనని ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని పట్టించుకొని ఈ వ్యక్తి, ఇటువంటి వ్యక్తికి ఇక ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది, ఉద్దానం మీద ఏం మమకారం ఉంటుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మీ అందరితో కూడా. ఇక దత్తపుత్రుడంటూ పవన్ పై మరోసారి విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి. ఎన్నికలు వచ్చేసరికి ఎత్తులు, పొత్తులు, చిత్తులు మీద చంద్రబాబు ఆధారపడతారని అన్న ఆయన తెలంగాణలో తన దత్తపుత్రుణ్ణి పోటీలో పెట్టారని విమర్శించారు. నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్, బాబు ఇంకో పార్ట్నర్ అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్కి డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే, ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్ని డైలాగులు, ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెనెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాల. ఈ పెద్ద మనిషికి, ఇతనికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజకవర్గం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు. అటు ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. నీటిపారుదల రంగంపై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేసిందన్నారు. కనీసం ₹1 కూడా ఖర్చు చేయలేదని ఆరోపించిన ఆయన వైసీపీ పాలనలో ప్రాజెక్టుల నిర్వహణ సరిగ్గా లేదంటూ ఆరోపించారు. ఇరిగేషన్ పైన పూర్తిగా శీతకన్నేశారు. మొత్తం సర్వనాశనం చేశారు. కనీసం ప్రాజెక్టులు మేనేజ్ చేయలేకపోయారు. దురదృష్టం ఏంటంటే, ఏ ప్రాజెక్టు కూడా సక్రమంగా మేనేజ్ చేయకుండా ఎప్పుడు కూడా ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో ఆ ఆస్తుల్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి ₹1 ఖర్చు పెట్టడం లేదు. మొదటిది అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. ఫస్ట్ టైం గేట్లు పోయినాయి, అక్కడ డ్యామేజ్ అయింది, పట్టించుకోలేదు. తర్వాత ప్రాజెక్టే కొట్టుకోబోయింది, అయినా పట్టించుకోలేదు. రెండోది పులిచెంతల గేట్లు పోయినాయి, అది పట్టించుకునే పరిస్థితులు లేరు. మూడోది ఇక్కడికి వచ్చే కొందికి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పోయినసారి గేట్లు పోయినాయి, నేను పోయొచ్చు వచ్చాను. పొలిటికల్ విమర్శల సంగతి ఎలా ఉన్నా ఉద్దానంలో తమ కోసం రీసెర్చ్ సెంటర్, ఆసుపత్రి అందుబాటులోకి రావడంపై కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలు ప్రారంభం కాకముందే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
టీడీపీ నేతలు దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దొంగ ఓట్లు నమోదు చేస్తున్న టీడీపీ నేతలపై వైసీపీ నేతలు సీఈసీకి కంప్లైంట్ చేశారు. ఏపీలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారంటూ వైసీపీ, కార్యకర్తల ఓట్లు తొలగిస్తున్నారంటూ టీడీపీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి దొంగ ఓట్లపై కంప్లైంట్ చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. అటు టీడీపీ ఎంపీలు కనకమేడల, రామ్మోహన్ నాయుడు సైతం ఈసీని కలిసి అధికార పార్టీపై ఫిర్యాదు చేశారు. ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించిందని వైసీపీ ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఏపీలో 40,76,580 దొంగ ఓట్లు ఓటర్ల జాబితాలో చేర్పించారని ఫిర్యాదు చేశారు. ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాలలో ఓటర్లుగా టీడీపీ సానుభూతిపరుల పేర్లు నమోదయ్యాయని ఎంపీలు ఆరోపించారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలో నివసిస్తున్న టీడీపీ సానుభూతిపరుల ఓట్లు ఏపీలో కూడా టీడీపీ నేతలు నమోదు చేయించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేసి దొంగ ఓటర్లను తొలగిస్తున్న బూత్ లెవెల్ అధికారులపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయాలి, ఈ విషయంగా తెలుగుదేశం పార్టీ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఫర్ ఇల్లీగల్ యాక్షన్స్ అన్నటువంటి విషయాన్ని కూడా మేము అభ్యర్థించడం జరిగింది. ఇక రెండవ అంశం tdpmanifesto.com. tdpmanifesto.com లో ఓటర్ ఎంటైజ్మెంట్ డేటా ఇంట్రూషన్ జరుగుతూ ఉంది. ఓటర్ ఎంటైజ్మెంట్ ఎలా జరుగుతుంది అని అంటే టీడీపీ ఎంగేజ్డ్ ఇన్ ఎంటైజ్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ ఓటర్స్ త్రూ వెబ్ అప్లికేషన్ tdpmanifesto.com in violation of 123 of Representation of Peoples Act. అంటే ఇండియన్ పీనల్ కోడ్లో 170 సెక్షన్ 170 సెక్షన్ 171B 171C 417 419 అన్నిటినీ కూడా వైలేట్ చేస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వైలేషన్కి దారితీస్తుంది అన్నటువంటి అంశాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దొంగ ఓట్లను చేర్చడంలో వాలంటీర్లదే కీలక పాత్ర ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన టీడీపీ ఎంపీలు ఆరోపించారు. ప్రభుత్వ అధికారులను సైతం వాలంటీర్లు భయపెడుతున్నారని ఎంపీ కనకమేడల అన్నారు. ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. వైసీపీ నేతలు చేసే అవకతవకలు బయటకు రాకుండా దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కనకమేడల ఆరోపించారు. మా ముందే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వచ్చినట్టుగా మేము గమనించాం. వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే వాళ్ళు చేసే అవకతవకలు బయటికి రాకుండా ఉండటానికి దొంగ అన్నట్టుగా ముందుగానే వాళ్ళు వచ్చేసి కంప్లైంట్ ఇచ్చేసి మా మీద ఏదో చెప్పేసి వెళ్ళిపోవాలని. దుర్మార్గం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పట్టిన దౌర్భాగ్యం అధికారంలో ఉన్న వాళ్లే కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళ మీదనే. అదేంటో పరిస్థితి అర్థం కావట్లేదు. అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ చేతిలో అధికార యంత్రాంగాన్ని ఒకటి పెట్టుకున్నారు, ఇంకో పక్కన ప్యారలల్ యంత్రాంగాన్ని నియమించారు. వాలంటీర్లని, గృహ సారథులని ఇట్లా పేర్లతో పెట్టుకుని రాజ్యాంగేతర శక్తులుగా వాళ్ళని పెట్టి ఓటర్ వార్డుల్లోనూ డివిజన్లోనూ వాళ్ళని ఎలక్షన్ ఎన్రోల్మెంట్ కి, ఓటర్ల ఎన్యూమరేషన్ కి వాళ్ళని ప్రతినిధులుగా పెట్టి వాళ్ళని సూపర్వైజర్ చేసి రియల్ యంత్రాంగాన్ని భయభ్రాంతులను చేసి ఓటర్ల పైన, ఓటర్ల నమోదు కార్యక్రమంలో వాళ్ళ అధికారాన్ని భారీ ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారు. మొత్తానికి పరస్పర ఫిర్యాదులతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అధికార ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో పావులు కదుపుతున్నాయి. వైసీపీ, టీడీపీ ఎంపీల ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే వ్యవహార శైలిపై స్థానిక నాయకులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి ఇటీవల సొంత పార్టీలోనే క్యాడర్ నుండి అసంతృప్త సెగ తగులుతోంది. సొంత పార్టీ నాయకులనే బుర్రా మధుసూదన్ వేధిస్తున్నారంటూ కనిగిరి స్థానిక వైసీపీ నాయకులు తాడేపల్లికి గత కొద్ది రోజులుగా క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యేపై వరుస కంప్లైంట్లు చేస్తూ ఎమ్మెల్యే బారి నుండి రక్షించమని వేడుకుంటున్నారు. పార్టీలో సామాజిక వర్గాల వారీగా ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరుగుతోంది. తాజాగా పీసీపల్లి ఎంపీటీసీలు ఇద్దరు రాజీనామాకు సిద్ధపడటం కనిగిరి నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. కనిగిరి
నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ వ్యవహార శైలి రోజురోజుకి జటిలంగా మారుతోంది. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు ఇప్పటికే ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. హనుమంతునిపాడు జెడ్పీటీసీ దూరమై కొద్ది రోజులు గడవక ముందే అదే దారిలో ఈసారి పీసీపల్లి మండల పార్టీ యూత్ నాయకుడు 2 ఎంపీటీసీలు రాజీనామాకు సిద్ధమయ్యారు. దీంతో నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం వైసీపీలో ముసలం మొదలైందని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న అంతర్గత పోరు 2 ఎంపీటీసీలు తమ పదవులకు రాజీనామా చేసే వరకు వచ్చింది. పరిషత్ ఎన్నికల సమయంలో మండల పరిధిలో పాలన అంతా నీదేనని, నీకు సంబంధించిన వ్యక్తిని ఎంపీపీగా ఎంపిక చేసుకో అని చెప్పిన ఎమ్మెల్యే ఎన్నికలైన కొద్ది కాలానికి పట్టించుకోకపోవడంపై ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్న యువ నాయకుడు అతని తల్లితో కలిసి పదవులకు రాజీనామా చేస్తూ ఎంపీడీఓకు లేఖలను అందజేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని పెదాలవలపాడు గ్రామానికి చెందిన చెరుకూరి సతీష్ వైసీపీలో మండల యూత్ నాయకుడిగా పార్టీ అభివృద్ధి కోసం క్రియాశీలకంగా పనిచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మండల పరిషత్ పాలనంతా నీవే చూసుకోవాలని చెప్పిన నియోజకవర్గ ముఖ్య నాయకుడు అందుకోసం ఎంపీపీగా నీకు సంబంధించిన వ్యక్తిని నిలబెట్టుకోవాలని సూచించారు. ఈ క్రమంలో మండల పరిషత్ ఎన్నికలకు సతీష్ ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి మొత్తం 11 ఎంపీటీసీల్లో 10 స్థానాలను గెలిపించుకున్నారు. గుదవారిపాలెం ఎంపీటీసీగా ఆయన తల్లి గెలుపొందగా మురుగుమ్మి ఎంపీటీసీగా సతీష్ విజయం సాధించారు. అనంతరం ఎంపీపీగా ఆయన తల్లి ఎన్నికయ్యారు. కొద్ది కాలం తర్వాత పార్టీలోని ఓ వర్గానికి సతీష్ కు మధ్య విభేదాలు వచ్చాయి. ఎంపీపీ కూడా సతీష్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఎంపీపీకి సతీష్ కు మధ్య సమన్వయం చేయాల్సిన ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో తన వెంట ఉన్న వారికి ఎటువంటి పనులు చేయలేకపోతున్నానని, ఇటువంటి సమయంలో పదవులు ఉండి ఉపయోగం ఏంటంటూ రాజీనామా చేసేందుకు సతీష్ సిద్ధపడ్డట్లు తెలుస్తోంది. తాజాగా స్థానిక స్త్రీశక్తి భవనం ప్రాంగణంలో డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కుల పంపిణీ జరిగింది. ఆ కార్యక్రమానికి కొద్దిసేపటి ముందు సతీష్ కార్యాలయంలో ఉన్న ఎంపీడీఓను కలిసి ఎంపీటీసీలుగా తాను తన తల్లి రాజీనామా చేస్తున్నట్లు లేఖలు అందజేశారు. అనంతరం ఆసరా చెక్కు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్లారు. కాగా వీరితో పాటు మరో 2 ఎంపీటీసీ సభ్యులు కూడా రాజీనామాకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం ఉంది. ఈ రాజీనామాల విషయమై వివరణ కోసం సతీష్ను పలుమార్లు సంప్రదించినా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. మూరగుమ్మి గుదవారిపాలెం ఎంపీటీసీ సభ్యుల రాజీనామా విషయమై ఎంపీడీఓ రమణారెడ్డిని వివరణ కోరగా సతీష్ ఆఫీస్కు వచ్చి తనను కలిశారని చెప్పారు. ఆయన తల్లి ఎంపీటీసీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలు ఇచ్చారన్నారు. వాటిలో రాజీనామాకు సంబంధించిన కారణాలు తెలుపలేదన్నారు. రాజీనామా చేయాలంటే సంబంధిత ఫార్మాట్లో స్పష్టమైన కారణాలు ఉండాలని తాను చెప్పగా మళ్లీ వచ్చి కలుస్తానని వెళ్లిపోయారని ఎంపీడీఓ తెలిపారు. ఎవరు వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, వారి అసలు లక్ష్యమేంటి, పార్లమెంటునే తమ దాడికి టార్గెట్గా ఎంచుకోవడం వెనుక కారణాలేంటి, భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ అనే సోషల్ మీడియా పేజ్తో వీరికి ఉన్న సంబంధం ఏంటి, పార్లమెంటుపై దాడి వ్యవహారంలో తవ్వుతున్న కొద్దీ ఎన్నో లింకులు, మరెన్నో అంశాలు బయటకు వస్తున్నాయి. వీటిపైనే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ప్రజాస్వామ్య దేవాలయంగా పిలిచే పార్లమెంటుపై దాడితో యావత్ భారతావని ఉలిక్కిపడింది. ఈ మొత్తం ఘటనను సీరియస్ గా తీసుకున్న కేంద్రం అసలు ఎందుకిలా జరిగింది, దీనికి కారణాలు ఏంటి అని వెతికే పనిలో పడింది. ఈ క్రమంలోనే దాడిలో పాల్గొన్న 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి వివరాలు రాబడుతున్నారు. నిందితుల విచారణ సందర్భంగా కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. లోక్సభలో దొరికిపోయిన మనోరంజన్ అనే అతడే ఈ ఘటన మొత్తానికి కీలకమంటూ వెల్లడించాయి పోలీసు వర్గాలు. మనోరంజన్, సాగర్ శర్మ లోక్సభలోకి చొరబడగా నీలం, అమేల్ షిండే పార్లమెంటు భవనం వెలుపల గందరగోళం సృష్టించారు.
ఈ నలుగురితో పాటు వీళ్లకు సహకరించిన విశాల్ను ఖాకీలు అదుపులోకి తీసుకోగా లలిత్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అయితే దర్యాప్తు సాగుతున్న కొద్దీ పలు కీలక అంశాలు, మరెన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అందులో అత్యంత కీలకమైనది వేర్వేరు ప్రాంతాలకు చెందిన వీళ్లంతా ఒకే చోట ఎలా కలిశారు, వీళ్లను కలిపిన భావజాలమేంటి అన్నవి ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే దాడి ఘటనలో ఉన్న నిందితులు దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. వారు చదువుకున్న చదువులకు సైతం పోలికలేదు. ఇక వయసు రీత్యా 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు. అయితే విచారణ మరింతగా సాగిన కొద్దీ వీరి మధ్య ఉన్నటువంటి ఒక కామన్ పాయింట్ బయటకొచ్చింది. అదే వీరంతా సోషల్ మీడియాలో భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ లో సభ్యులు. అక్కడే వీరి అభిప్రాయాలు, అభిరుచులు కలిశాయి. ఒకరితో ఒకరు తమ ఆలోచనలు పంచుకున్నారని తెలుస్తోంది. ఇందులో నీలం ఆజాద్, అమోల్ షిండే నిరుద్యోగులు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగాలు రాకపోవడంతో విసిగిపోయారు. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ భావజాలంతో వీరంతా ప్రేరణ పొందినట్లు భావిస్తున్నారు. ఆ కోణంలోనే పార్లమెంటులో పొగబాంబు వదిలినట్లు అనుమానిస్తున్నారు. ఎందుకంటే స్వాతంత్రోద్యమ సమయంలో విప్లవకారుల చర్యల్ని అణచివేసే దిశగా భారత రక్షణ చట్టాన్ని తీసుకురావడం ద్వారా పోలీసులకు బ్రిటిష్ ప్రభుత్వం మరింత అధికారం కల్పించింది. భగత్ సింగ్ లాంటి విప్లవకారుల్ని అణచివేయడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. దాన్ని వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 8, 1929న భగత్ సింగ్ తో పాటు మరో విప్లవకారుడు దత్ కలిసి నాటి శాసనసభ వసారాపై బాంబు విసిరారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని అరుస్తూ కరపత్రాలు వెదజల్లారు. ఆ తర్వాత ఆ బాంబు గాయపరిచేంత శక్తివంతమైనది కాదని బ్రిటిష్ ఫోరెన్సిక్ విచారణ అధికారులు తేల్చి చెప్పారు. ఇలాంటి అంశాలను సోషల్ మీడియాలో చదివి ప్రేరణ పొందిన వీరు సరిగ్గా అదే మాదిరిగా చేసినట్లు భావిస్తున్నారు. దాడిలో పాల్గొన్న వాళ్ళు, సహకరించిన వాళ్ళు అంతా ఉన్నత విద్యావంతులు. పైగా ఆయా అంశాల్లో తమ వంతుగా అన్యాయాలను ఎదిరించిన వాళ్ళు, ఉద్యమాలు, పోరాటాలు చేసిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ప్రత్యేకించి నీలం 5 డిగ్రీలు చదివింది. BA, MA, MPhil పూర్తి చేసింది. అంతేకాదు గతంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హస్తిన సమీపంలో జరిగిన రైతుల నిరసనలో సైతం పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వీళ్ళంతా ఇలా ఎందుకు చేశారంటే వాళ్ళు చేసిన నినాదాలు, పోలీసుల విచారణలో చెప్పిన అంశాలతో కొంత మేర క్లారిటీ వస్తోంది. దేశంలో ప్రస్తుతం అనేక సమస్యలు నెలకొన్నాయి. ప్రధానంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మణిపూర్ వ్యవహారం సహా అనేకం వీరిని ఆలోచింపచేశాయి. వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వీళ్లు తమ వాణిని బలంగా వినిపించాలని ప్రయత్నించారు. ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. అయితే అందుకోసం తమకు తోచిన రీతిలో ప్రయత్నించారు. అదే వారిని ఇబ్బందుల్లోకి నెట్టింది, తీవ్ర నేరానికి దారితీసింది. మొత్తంగా కారణాలేవైనా వీళ్లు చేసిన పని మాత్రం ఏ రకంగానూ క్షమార్హమైనది కాదన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రాల్లో వసూళ్లయ్యే స్టేట్ జీఎస్టీ 100% రాష్ట్రాలకే అందుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో వసూళ్లయ్యే ఐజీఎస్టీలో మాత్రం 50% రాష్ట్రాలకు వెళుతుందన్నారు. అలాగే సిజీఎస్టీలో కొంత మొత్తాన్ని ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రాలకు అందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. పరిశ్రమలు కలిగిన తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఉత్పత్తులు దేశమంతా అమ్ముడవుతాయని, ఉదాహరణకు తమిళనాడులో ఆటోమొబైల్ ఉత్పత్తులు తయారైనా దేశమంతటా అమ్ముడవుతాయని, వాటిపై ట్యాక్స్ మాత్రం కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి పన్ను విధానంలో చేరుతుందని నిర్మలా సీతారామన్ వివరించారు. 100% of the state GST. States receive 100% of the state GST collected in that state. Nobody touches it. Approximately 50% of the IGST, which is collected for the transaction between states, is given. Approximately 50 goes to the states. And 41% of the central government share of the GST, CGST, is also devolved to the states based on Finance Commission's recommendations. So tax devolution, which is suggested by the Finance Commission, tells very clearly that 100% of what you collect in GST is with you, 50% of the IGST goes to you, 41% of the central GST all. ఇవే ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.